మిశ్రమంగా కలబోతగా ఉండివి అందజేస్తూ వైకుంఠ చతుర్దశి మాహాత్మ్యాన్ని మళ్ళీ మనం జ్ఞాపకం తెచ్చుకుంటే, శివాయ విష్ణు రూపాయ అంటూ వేదిక మీద ప్రారంభ పలుకులు పలికిన ఆ వారంతా చెబుతూ ఉన్నారు. వేద పండితులు చెప్పిన ఆ మంత్రం కూడా యస్తే మన్యో విధద్వజ్రసాజ కసహ ఓజ పుష్యతి విశ్వమానుషకు. ఈ సూక్తం మన్యు సూక్తం. మన్యువు అంటే కోపము అని అర్థం. శివాభిషేకం చేసే సమయంలో మనం చెప్పేటటువంటి కృష్ణ యజుర్వేదాంతర్గతమైన చతుర్థ ప్రశ్నలో ఉండేటటువంటి ఆ నమక ప్రపాఠకం 169 మంత్రాల సమాహారం. అది కూడా నమస్తే రుద్రమన్యవ ఉతోతౌషవే నమః అని ప్రారంభమవుతుంది. అది కూడా అంటే మన్యువే, కోపమే. దీపం వెలిగిస్తే, శ్రద్ధతో మీరు దీపం వెలిగిస్తే మీలో ఉండే కోపం తొలగిపోతుంది. కోపం రానిది ఎవ్వరికండి? అందరికీ కోపం వస్తుంది కదా. మనిషి అన్నాక కోపం రాక తప్పదు. ఉత్తమస్య క్షణం కోపం. కోపం 24 నిమిషాల సేపు మాత్రమే ఉండాలి, క్షణకాలమే. మధ్యమే ఘటికాద్వయం, మధ్యముడికి 48 నిమిషాలు. ఆ తర్వాత అధమే స్యాదహోరాత్రౌ, అధముడికి ఒకరోజు ఉంటే పాపికి జీవితాంతం ఉంటుంది. అలాంటి కోపం రాకుండా రావాలి, రాకుండా చేసుకోవాలి. మంచినీళ్లు తాగాలి. కనుకనే పరమేశ్వరుడు లయకాలంలో సమస్త ప్రపంచాన్ని తనలో లీనం చేసుకునేటటువంటి వేడి తన ముక్కంట, ఆ 3వ కంటిలో ధరింపజేసినటువంటి ఆ ఈశ్వరుడు మనకు అందించే లక్షణం ఏమిటి అంటే నిత్యం అభిషేక ప్రియుడు ఆ స్వామి. నిరంతరం అభిషేక ప్రియుడు. శాంతం పద్మాసనస్థం శశిధర మకుటం. అందరూ చెప్పండి ఓం నమః శివాయ. కైలాసానికి వినిపిస్తే చాలు, మీ అభిషేకం స్వామి స్వీకరిస్తాడు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాజ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. 11 నామాల ఈ మహామంత్రంలో నమ శంభవే చ మయో భవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ అనే 6 పాదాల మృత్యుంజయ పాశుపతంలో ఉండే 5వ మంత్రమే నమ శివాయ. అయితే సంపూర్ణమైన కృష్ణ యజుర్వేదాన్ని నమ శివాయ అంటే చాలు, మీకు పారాయణం చేసిన విన్న అంత పుణ్య ఫలం లభిస్తుంది అని శ్వేతాశ్వతరోపనిషత్తు చెబుతుంది. నేను చెప్పే వాక్యం ఏదైనా ఒక గ్రంథంలో ఉంటేనే మీకు విన్నవిస్తాను కనుక గ్రంథ ప్రమాణోక్తిగా చెబుతాను.